సంచిత్. ఇంకా అందరూ ఓ అనలేదు ఏంటి? సో ఎస్, ఈ హిట్ కాంబో ఇలా ఎంటర్ అవ్వగానే అరవాలి కదా. ఇప్పుడే ఇక్కడికి వచ్చేసిన వైష్ణవి చైతన్య గారు, ఆనంద్ దేవరకొండ గారు వెల్కమ్, అండ్ ఆదిత్య హాసన్ గారికి వెల్కమ్. ఎంతమంది సినిమాటోగ్రాఫర్స్ ఉన్నారు ఇక్కడ? అఫ్కోర్స్ మా సినిమాటోగ్రాఫర్ కూడా ఉన్నారు, అజీమ్ గారు కూడా వెల్కమ్. బట్ ఎస్, మీలో ఉన్న సినిమాటోగ్రాఫర్ని కాస్తంత ప్రశాంతంగా ఉంచి మీరందరూ కూర్చుంటే, ఆహా, ఎవరి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కోసం వాళ్ళ తప్పన కనపడుతుంది బ్రో, కనపడుతుంది. క్యాప్చర్ చేయడానికి మీరు చూపిస్తున్న మీ స్కిల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ వరకు. ఓకే, ఇప్పుడు క్లియర్గా కనిపిస్తున్నారు నాకు అందరూ, బికాజ్ ఇందాక మీ అభిమానులందరూ కనిపించకుండా చేశారు నన్ను. సో ఆనంద్ దేవరకొండ గారు వెల్కమ్, వైష్ణవి చైతన్య గారు వెల్కమ్, ఆదిత్య హాసన్ గారు వెల్కమ్, అజీమ్ గారు వెల్కమ్. సో ఇప్పటివరకు ఆ పాట వింటుంటే ఎంత బాగుండిందంటే, చాలా ప్రశాంతమైన లిరిక్స్, చాలా ప్రశాంతమైన ట్యూన్ మనందరికీ వినిపిస్తుంది అనమాట, సంచారి. సో ఒక బ్యూటిఫుల్ సాంగ్ అది. అండ్ ఇవాళ ఎపిక్కి సంబంధించిన టీజర్ని మనం లాంచ్ చేసుకుంటున్నాం అనమాట. ఆ లాంచ్ చేసిన వారందరికీ స్వాగతం. ఇంకొక మెట్టు ఎక్కాలి నేను. సో యా, అక్కడ క్యాప్చర్ చేయడం అంతా అయిపోతే మీరు కాస్త వాళ్ళందరికీ టీజర్ చూడాలి కాబట్టి, అది కనిపించాలి కాబట్టి, అది కనిపించాలంటే మీరు అడ్డు తొలగాలి కాబట్టి అది ముందు చేసేయండి ఇప్పుడు. యా, అక్కడ ఫోటో జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులే కాకుండా అభిమానులు కూడా చాలామంది ఉన్నారు. ఫ్యాన్స్ అందరూ బ్యాక్ రావాలమ్మా. ఎందుకు వీళ్ళు కూడా ఫ్యాన్స్ కదా, ఎంత బాగా, ఎంత చక్కగా, ఎంత డిసిప్లిన్గా కూర్చున్నారు ఇక్కడ. అసలు మీరు కూడా ఫ్యాన్సే కదా, ఎంత డిసిప్లిన్గా కూర్చున్నారు మీరు. సో మిగతా వాళ్ళందరూ కూడా ప్లీజ్ మేము ఈ సీట్లలో కూర్చోవాలి. కూర్చుంటే మనం టీజర్ ప్లే చేసుకుందాం. దానికంటే ముందు మనం సంచారి సాంగ్ మళ్ళీ ఒకసారి వినబోతున్నాం అనమాట, అంటే చూడబోతున్నాం కూడా వీడియో ద్వారా. సో దానికి అందరూ రెడీయా? బేబీ సినిమాకి ఎంతమంది ఫ్యాన్స్ ఇక్కడ? కల్ట్ బ్లాక్ బస్టర్, 100 CR సాధించేసిందనమాట. సో అద్భుతమైన సినిమా. అండ్ దాని తర్వాత ఆ కాంబినేషన్ హిట్ కాంబినేషన్గా మారి మరొకసారి ఎపిక్తో మనందరినీ పలకరిస్తుంది. కానీ ఇది చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ. సో అలాంటి బ్యూటిఫుల్ అండ్ సూపర్ హిట్ పేరు మరొకసారి ఎపిక్తో మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. ఇవాళ మనం టీజర్ లాంచ్ చేసుకోబోతున్నాం అనమాట. మరొకసారి ఈ టీజర్ లాంచ్కి విచ్చేసిన వారందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం పలికేస్తున్నాము. అండ్ సంచారమే సాంగ్ని చూసేద్దామా, ప్లే చేసేద్దామా? ఎంతమంది సింగర్స్ ఉన్నారు ఇక్కడ? సింగరా? ఒక మైక్ ఇవ్వండి, తను సంచారమే అనగానే ప్లే చేద్దాం మనం. వద్దు, హేషం గారు మళ్ళీ ఫీల్ అవుతారు. వద్దు వద్దు వద్దు, మనం అలాంటి ప్రయోగాలు చేయొద్దు. అందుకనే మనం ప్లే చేసేద్దాం. ప్లే ద సాంగ్ ఆన్ ద స్క్రీన్. నిజంగా అబ్బాయి పాడే వరకు వెయిట్ చేస్తున్నారా ఏంటి? పాట వేసేయండి.
వా విజిల్స్ కావాలి కదా. ఎస్, అంటే రీసెంట్ డేస్లో ఇంత మంచి పాటని ఇంత మంచి పల్లవితో చరణంతో ఇంత మంచి ట్యూన్తో వినడం చాలా 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 అర్థమైపోతుంది. బ్రో నిజంగా సింగర్ లేకపోయినా పాడొచ్చు, ఎందుకంటే అంత చక్కగా పాడుకునే లైన్స్ రాశారనమాట. సంచారమే. ఎస్, ఆదిత్య హాసన్ గారు ఇంట్లో కూర్చోపెట్టి సూపర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఎపిక్ ద్వారా థియేటర్కి రప్పించే వాళ్ళందరినీ, ఇంకా బోలెడంత మంది ఫ్యాన్స్ని లిస్ట్లో వేసుకోవడానికి ఎపిక్ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్నారనమాట. సో క్రేజీ. మరి ఇంకా ఆలస్యం చేయకుండా టీజర్ లాంచ్లోకి వెళ్ళిపోదామా? రెడీయా? ఆనంద్ దేవరకొండ గారి ఫ్యాన్స్, వైష్ణవి చైతన్య గారి ఫ్యాన్స్, #90s తర్వాత ఆదిత్య హాసన్ గారికి అయిన ఫ్యాన్స్, అండ్ మన నాగవంశీ గారి ఫ్యాన్స్. సో ఎస్, ఇప్పుడు మీరందరూ కలిసి లాంచ్ చేయాలి. సో నేను 3, 2, 1 అంటాను, మీరు ఎపిక్ టీజర్ లాంచ్ అనాలి. అంతే, సింపుల్. ఓకే, రెడీ? 3, 2, 1. 1, 2, 3, 4 అంటున్నారు, లెక్కలు నేర్చుకోలేదా? ఓకే, రెడీ? 3, 2, 1. పర్ఫెక్ట్. Play the teaser on the screen. Myself Aditya, I am short film director. Oh. తిన్నా మమ్మీ. బట్టలేరా? డాడీ ఎక్సర్సైజ్ చేస్తున్నా డాడీ. డాడీ ఈ నెలగేదో అంటుంటాడు రా, నువ్వు మంచిగా చేయరా.
నాకు తెలుసు మీ అందరికీ ఒక రేంజ్లో క్రేజీగా నచ్చేసిందని. అండ్ ఇంకెందుకు ఎపిక్ కోసం ఈగర్లీ వెయిట్ చేసేస్తున్నారు. సో మళ్ళీ ఇంకొకసారి చూడాలి అన్న ఫీలింగ్ కలిగింది కదా. కానీ ఈసారి ఇప్పుడే లాంచ్ అయిపోయింది కాబట్టి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు ఫోన్ త్రూ చూసేసుకోవచ్చు అనమాట, ఫోన్లో చూసేసుకోవచ్చు. అండ్ ఆదిత్య హాసన్ గారు మామూలుగా లేదు అసలు, క్రేజీ. ఇదేదో నాకు ఆదిత్య హాసన్ గారి బయోపిక్లా అనిపిస్తుంది. ఆయన కూడా లండన్లో చదివారు, ఆయన కూడా ఫస్ట్ షార్ట్ ఫిలిమ్స్ నుంచి స్టార్ట్ చేశారు. ఇక్కడ హీరో పేరు అదే, క్యారెక్టరైజేషన్ అదే, ఎక్కడో ఏదో కొడుతుంది బ్రో. అంతే అంటారా? వచ్చాక అడిగేద్దాం మనం. ఇక్కడికి స్టేజ్ మీదకి రాగానే అక్కడ కొంచెం బ్లష్ అవుతున్నట్టు కనిపిస్తున్నారు నాకు ఆదిత్య హాసన్ గారు. సో ఎస్, సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ నాగవంశీ గారు, సాయి సౌజన్య గారి నిర్మాణంలో ఈ చిత్రం మనల్ని పలకరిస్తుంది. అఫ్ కోర్స్ ఒక వెబ్ సిరీస్ వచ్చింది ఒక ఓటీటీలో, అప్పటికే ఆ ఓటీటీ కూడా కొత్తది. అండ్ ఆయన వెబ్ సిరీస్తో ఆ ఓటీటీ కూడా నిలబడిపోయిందని చెప్పాలి. బికాజ్ అంత ఆ రేంజ్ కంటెంట్ని ఇచ్చి అండ్ అద్భుతంగా ఫ్యాన్స్ని సంపాదించుకొని ఇప్పుడు కట్ చేస్తే సిల్వర్ స్క్రీన్ మీద ఎపిక్ అంటూ ఒక మంచి చిత్రాన్ని, ఎపిక్ మేబీ ఆదిత్యాస్ బయోపిక్ ఏమో. సో అదేంటి అనేది మనం ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకుందాం. కానీ అందరూ కనెక్ట్ అయ్యేటట్టు బ్రో, చాలామందికి లండన్ వెళ్ళాలంటే వీసా తీసుకోవాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి. సో దాని అంతటికి కాకుండా లండన్ మొత్తం చూపించేస్తున్నారు అనమాట. డెఫినెట్గా మీరు ఎవరైనా వెళ్ళొచ్చు ఉంటే డెఫినెట్గా కనెక్ట్ అవుతూ ఉంటారు. అరే ఈ ప్లేస్లో చూసాం, ఆ ప్లేస్లో చూసాం అని. ఒకవేళ వెళ్ళని వాళ్ళు మళ్ళీ వెళ్ళేటప్పుడు అనుకుంటారనమాట, మనం ఎపిక్ సినిమాలో చూసాం అదే కదా అని చెప్పి. సో ఎస్, మరి ఇప్పుడు టీం అందరినీ వేదిక మీదకి పిలిచేద్దాం. అండ్ ముందుగా ఐ రిక్వెస్ట్ కో ప్రొడ్యూసర్స్ వెంకట్ గారిని అండ్ అలాగే విఎంఆర్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫణి కే వర్మ గారిని కూడా వేదమురాసంగా ఆహ్వానం పలుకుతున్నాము. హేషం గారు ఎప్పుడు మ్యూజిక్ ఇచ్చినా సూపర్గా ఉంటుంది, చాలా చాలా మెలోడియస్గా వినిపిస్తూ ఉంటుందన్నమాట, చాలా అద్భుతంగా ట్యూన్స్ ఇస్తూ ఉంటారు. సో ఎస్, అండ్ నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ గారు ఆదిత్య హాసన్ గారిని వేదమురాసంగా స్వాగతం పలుకుతున్నాము. ఎపిక్తో మనందరినీ ఆకట్టుకోవడానికే కాదు, బోలెడంత బిగ్గెస్ట్ హిట్ని లిస్ట్లో వేసుకోవడానికి వచ్చేస్తున్నారు. అండ్ ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారిని, మాధవ్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. కో ప్రొడ్యూసర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్లీజ్ జాయిన్ అవ్వండి. ఇంత బ్యూటిఫుల్ అమ్మాయి, మన తెలుగు అమ్మాయి, అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్, పెద్ద పెద్ద కళ్ళు ఇచ్చాడు దేవుడు, దాంతోపాటు బోలెడంత అభినయాన్ని, బోలెడంత టాలెంట్ని కూడా ఇచ్చాడనమాట దేవుడు. సో మంచి హిట్ని, బ్లాక్ బస్టర్ హిట్ని బేబీతో తన సక్సెస్లో అంటే తన లిస్ట్లో వేసుకొని ఇప్పుడు ఎపిక్తో మళ్ళీ సేమ్ ఆనంద్ దేవరకొండ గారితో జత కట్టి సో అద్భుతమైన పర్ఫార్మెన్స్తో మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తున్న వైష్ణవి చైతన్య, రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. బ్లడ్లోనే ఉందన్నమాట ఆ టాలెంట్. మనం దేవరకొండ కాదు బంగారకొండ అని పిలుస్తూ ఉంటాము, అది విజయ్ గారినైనా ఆనంద్ గారినైనా. సో చాలా డిసిప్లిన్గా వర్క్ చేస్తూ ఉంటారు. అలా వర్క్ చేస్తూ హిట్స్ని తన లిస్ట్లో వేసుకుంటూ మంచి కాంటెంట్ని సెలెక్ట్ చేసుకుంటూ మన ముందుకు వస్తున్న ఆనంద్ దేవరకొండ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. డిఓపి అజీమ్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి, వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. లండన్నే కాదు, మన బ్యూటిఫుల్ టాలెంటెడ్ యాక్టర్ని కూడా చాలా చాలా బాగా క్యాప్చర్ చేసి ఎపిక్తో మన ముందుకు వస్తున్న అజీమ్ మొహమ్మద్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫణి గారు అండ్ వెంకట్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా చాలా బాగుంటుంది ఆనంద్ గారిది. సో బేబీ తర్వాత 100 కోట్ల క్లబ్లో జాయిన్ అయిపోయారనమాట ఆయన. అండ్ ఇప్పుడు ఎపిక్తో మరొకసారి మనందరినీ సూపర్గా అట్రాక్ట్ చేయడానికి, సూపర్గా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు. వెల్కమ్ ఆనంద్జీ. అడుగుతాను, స్పీచ్కి ఇచ్చినప్పుడు అడుగుతాను ఏం అడగాలో అది. సో యా, ఒక ఫోటో అండి, ఫోటో ఆప్.
అలాగే పొజిషన్స్ చేంజ్ అయిన తర్వాత ఆదిత్య హాసన్ గారు నవ్వాలి. ఓకే, సో ఓకే. అండ్ నా ఎవరితో స్టార్ట్ చేద్దాం? విఎంఆర్ గారు, మీరు ఒక మాట మాట్లాడిన తర్వాత మేము డిఓపి గారికి విఎంఆర్ గారు ఓకే. డిమాండ్ కోసం ఇక్కడ స్టేజ్ మీద ఎక్కువ మంది డిమాండ్ చేస్తున్నారు, మీరే ముందుగా మాట్లాడాలని. లేదు, డిఓపి గారే ముందంటున్నారు. అజీం గారు. Hi everyone, thanks for being here. This is my second project with Aditya after #90s. ఎపిక్ నాకు ఆదిత్యకు చాలా క్లోజ్, ఎందుకంటే ఇది మా ఫస్ట్ థియేటికల్ రిలీజ్. వంశీ గారికి థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ అస్ అన్ అమేజింగ్ ఎపిక్ టీమ్ టుగెదర్ ఫ్రమ్ అవినాష్ కొల్లా గారు, నవీన్ నోలి, హేషామ్ అండ్ అవర్ యాక్టర్ ఆనంద్ అండ్ వైష్ణవి గారు. I had really wonderful time working with these people. Thank you. ఇంత షార్ట్ అండ్ స్వీట్, కాకపోతే ఏది కావాలో అది ఎంత కావాలో అంత ఇచ్చేసారనమాట కంటెంట్. సో నా ఆదిత్య హాసన్ గారు, ఎపిక్ మీ బయోపిక్కా చెప్పాలి మాకు. లండన్లో ఏం జరిగింది? నేను ఏం మాట్లాడినా ట్రోల్ చేస్తారు. ఇప్పుడు మేము ప్లాన్ చేసుకున్నాం, ఇప్పుడు ఏమేమి షార్ట్స్ వస్తాయో ఆ షార్ట్స్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నాం. ఓకే, ఇప్పుడు చెప్పండి, మీరు మీ బయోపిక్కా కాదా చెప్పండి ఫస్ట్. ఇది అందరు బయోపిక్ అండి, అందరు. మీరు లండన్లో చదువుకున్నారు కదా? చదువుకున్నాను. నిజంగా కదా? చదువుకున్నాను. సో షార్ట్ ఫిలిమ్స్ అక్కడ చేశారు కదా? షార్ట్ ఫిల్మ్ చేసిన. ఆయన బయోపికే. ఓకే, ఇప్పుడు మాట్లాడండి మీరు. టీజర్ అదిరింది. థ్యాంక్ యూ. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఈ సినిమా వెరీ రిలేటబుల్ లవ్ స్టోరీ, అండ్ లవ్ స్టోరీ ఈ మధ్య కాలంలో ఆడతలే అన్నారు. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ యాక్చువల్గా. సో ఐ హ్యాడ్ టు, అప్పుడే కొంచెం రిస్క్ అనిపించింది, బట్ స్టిల్ ఐ హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్ దట్ డెఫినెట్గా ఈ సినిమా రాసినప్పుడు కానీ తీస్తున్నప్పుడు కానీ ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. ఐమ్ స్టిల్ వెరీ కాన్ఫిడెంట్. లవ్ స్టోరీ అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి విడిపోతున్నారు, బాధ అవుతుంది, లేకపోతే లవ్ చేసుకుంటున్నారు అంటే ఆ ఎమోషన్స్ ఆడియన్స్ అంతా కనెక్ట్ కారు బేసికలీ. ఎందుకంటే ఇప్పుడు చాలా క్యాజువల్ అయిపోయింది రిలేషన్షిప్స్ అనేటి. సో దాని నుంచి ఎమోషన్ తీసుకురావడం చాలా కష్టం. సో ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. యూ విల్ ఎంజాయ్. దిస్ ఈజ్ అబ్సల్యూట్ ఫ్యామిలీ ఫిల్మ్ అండి. ఈ పోర్షన్ వాట్ ఎవర్ యూ హ్యావ్ సీన్ ఈజ్ ఆఫ్ కోర్స్ దెర్ ఇస్ అ బిట్ ఆఫ్ రొమాన్స్ అయితే ఉంటుంది, బికాజ్ వెన్ ఐమ్ మేకింగ్ 90s. ఓకే యా. సో రొమాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు 90s తీసినప్పుడు చాలా న్యాచురల్గా తీసినాం ఉన్నారు. ఇది కూడా కొంచెం న్యాచురల్గా తీయడానికి ట్రై చేసినాం కంప్లీట్గా. ఆబ్వియస్లీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ ఫెల్ట్ మేనేజబుల్గానే మంచిగా తీసినాం. అండ్ చాలామంది నాకు చెప్పారు 90s వాళ్ళ పేరెంట్స్కి చూపించినామని చెప్పి, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి చూపించారు అని చెప్పి. పేరెంట్స్ పిల్లలకి చూపించారు కొందరేమో వాళ్ళ పేరెంట్స్ చూపించారు. అండ్ అబ్సల్యూట్లీ రిక్వెస్ట్ ఎవ్రీబడి, దిస్ ఇస్ అబ్సల్యూట్ ఫ్యామిలీ ఫిలిం. ఐ నో ఈ టీజర్ చూసినప్పుడు కొంచెం రొమాన్స్ ఉంది, లైక్ యూనో ఒక 1-2 minutes వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొంచెం తల అక్కడిక్కడ తిప్పుకుంటే సరిపోద్ది, మేనేజ్ చేసుకోండి. బట్ ఐ ప్రామిస్ దట్ యూ విల్ ఎంజాయ్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు వాచ్ దిస్ ఫిలిం విత్ యువర్ ఫ్యామిలీ. మీకు వంశీ అన్న చెప్తాడు అది. సో యా, మీకు చూడండి, మీకు నచ్చితే 100% మీ పేరెంట్స్ తీసుకురండి. అండ్ ఐ డెఫినెట్లీ విష్ దట్ యూ విల్ ఆల్సో ఎంజాయ్ దిస్ ఫిలిం విత్ యువర్ ఫ్యామిలీస్ అండ్ దిస్ అబ్సల్యూట్ ఫ్యామిలీ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆదిత్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. నా వైష్ణవి చైతన్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ, ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ మీ అందరికీ సంచారమే మా సాంగ్కి మస్తు లవ్ ఇచ్చి మంచి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. ఎపిక్ స్టోరీ విన్న రోజే నాకు ఎంత నచ్చిందంటే నేను ఆ రోజే డిసైడ్ అయిపోయినా ఈ సినిమాలో నేను పార్ట్ అవ్వాలి అని. అండ్ ఈ కడలి క్యారెక్టర్ ఏదైతే ఉందో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. నరేట్ చేస్తున్నప్పుడు ఆ కడలి నాలో ఉందేమో అనిపించింది. చాలామంది అమ్మాయిల్లో కూడా ఆ కడలి ఉంటుంది అనిపించింది. సో చాలా బ్యూటిఫుల్గా ఆ అమ్మాయి వెరీ ఇండిపెండెంట్, షీ నోస్ వాట్ షీఈస్ డూయింగ్ అన్నట్టు ఉంటుంది తన క్యారెక్టర్. నా క్యారెక్టరే కాకుండా ఆనంద్ క్యారెక్టర్, ఆదిత్య క్యారెక్టర్, వాళ్ళ పేరెంట్స్ క్యారెక్టర్స్ కూడా, ఇంకా ఇందులో ఫ్రెండ్స్ చేసినారు వాళ్ళందరి క్యారెక్టర్స్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ఉంటాయి. వాళ్ళ ఫ్రెండ్స్ని మనం థియేటర్లో చూస్తున్నప్పుడు మన ఫ్రెండ్స్ని మనం రిలేట్ చేసుకుంటాము. ఇట్లా ఒకడు మన లైఫ్లో కూడా ఉన్నాడు కదా అనిపిస్తుంది. సో ఈ మూవీలో మిమ్మల్ని మీరు చాలా రిలేట్ చేసుకునేలాగా ఉంటుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అందరూ మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, మీ అందరికీ నచ్చుతుందని మేము అనుకుంటున్నాము. అండ్ ఎపిక్ ఎక్స్పీరియన్స్ ఇస్ సంథింగ్ వెరీ 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 బ్యూటిఫుల్ ఇన్ మై లైఫ్. ఎప్పుడు నాకు సెట్కి వెళ్తున్నట్టు, వర్క్కి వెళ్తున్నట్టు ఏ రోజు నాకు అనిపించలేదు. మా ఎపిక్ డిస్కషన్స్ నుంచి, ఎపిక్ వర్క్షాప్స్ నుంచి, ఎపిక్ షూట్స్ వరకు కూడా ప్రతిసారి మా అందరు ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ చేస్తున్నట్టు అనిపించింది. ఈ సినిమాలో నాకు అందరూ చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయినారు. ఐ థింక్ మేము కూడా మీ ఫ్రెండ్సే అన్నారు కదా. మీరు కూడా నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో ఎపిక్ టీజర్ రిలీజ్ అయింది, మీరు అందరు చూడండి, చూసి ఎలా ఉందో మాకు చెప్పండి. మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు చెప్తారు. సో ఈ సినిమాలో అజీమ్ గారితో, ఆదిత్య గారితో, ఆనంద్ గారితో పనిచేయడం చాలా చాలా మంచిగా అనిపించింది. సో అదే నేను ఏ రోజు వర్క్ చేస్తున్నట్టు నాకు అనిపించలేదు. ఎవ్రీ డే చాలా ఎక్సైటెడ్గా నేను సెట్కి వెళ్తుండే. ఆ కంఫర్ట్ చాలా వచ్చేసింది నాకు ఈ సెట్లో. మంచిగా ప్రాక్టీస్ చేస్తుండే మేము. సీన్ ఇంకెలా బాగా చేయొచ్చు, నువ్వెలా బాగా చేయగలుగుతావు, నేను ఎలా బాగా చేయగలుగుతాను. ఆ ప్రాక్టీస్లో మేమందరం చాలా క్లోజ్ అయిపోయినాము. దట్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఎపిక్ ఎక్స్పీరియన్స్ మేడ్ సంథింగ్ ఎపిక్ మెమరబుల్ థింగ్స్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ. వైష్ణవి చైతన్య గారు చాలా బాగా పాడతారు కూడా బేసిక్గా. సంచారం కాదు పాడడానికి కాదు. సో లండన్లోనే ఎక్కువగా షూట్ చేశారు కదా, మొత్తం అంతా మోస్ట్లీ అక్కడే షూట్ చేశారు. సో ఏ ప్లేస్ మీకు బాగా నచ్చేసింది? బికాజ్ లండన్ బ్యూటిఫుల్గా ఉంటుంది. సో యా, మేము లండన్లో 4 ప్లేసెస్లో షూట్ చేసినాము. ఓకే. బోర్న్మౌత్ అనే ప్లేస్ చాలా చాలా ఇష్టం నాకు. ఎస్పెషల్లీ ఇన్ లండన్లో, లైక్ ఓన్లీ లండన్. యా, బికాజ్ మా వాళ్ళందరూ ఆనందన్న మాట్లాడేటప్పుడు చెప్తారు. ప్లీజ్. అంతేనా? ఓకే. యూకేలో నచ్చిన ప్లేస్ చెప్పారు ఆవిడ. డెఫినెట్గా లండన్ మీరు వెళ్ళినప్పుడు మీరు అంతా రిలేటెడ్ అవుతారు అని చెప్పాను కదా. ఇప్పుడు ఆనంద్ గారు చెప్పిన తర్వాత మీ ఫేవరెట్ స్పాట్ చెప్పాల్సిందే. అక్కడ షూట్ చేశారు కాబట్టి వన్ స్పీచ్ డన్. లండన్లో మీ ఫేవరెట్ స్పాట్, లైక్ గో టు, లైక్ అక్కడ ఉన్నంతసేపు షూటింగ్ ప్యాకప్ అవగానే వెళ్ళేది. ఇట్లా కాదు, కెన్ మీ ఇక్కడ ఎవరైనా డ్యాన్స్ చేస్తారా? డ్యాన్స్ చేసేటోళ్ళు ఉన్నారా? అరే నేను నమ్మను రా, నువ్వు అప్పటి నుంచి హడావడి చేస్తున్నావు. ఎనీవన్ ఎల్స్ హూ కెన్ కమ్ డాన్స్ విత్ మీ ఆన్ సంచారమే? కమ్, యూ ఆల్సో కమ్. ఎనీ గర్ల్స్? ఎనీవన్ హూస్ అ గర్ల్ హూ వాంట్స్ టు? నేను నమ్మను రా, నువ్వు వద్దురా, నువ్వు అక్కడనే కూర్చో గట్టిగా. కెన్ వి ప్లే సంచారమే ఫ్రమ్ బ్రో? ఓకే, నా మీద ఎందుకు బ్రో అంత టార్గెట్? నెక్స్ట్. ఓకే, ఎవరు డాన్స్ చేస్తున్నారు? గర్ల్స్ ఎక్కడున్నారు? నాకు కనబడట్లేదు. అక్కడ పింక్ కలర్ డ్రెస్లో ఒక అమ్మాయి కనిపిస్తున్నారు.
బ్యూటిఫుల్గా. స్టేజ్ గట్టిగానే ఉంటుందా? శిరీష దా, శిరీష దా దా. శిరీష రండి. ఏంటి అబ్బాయిల వీళ్ళందరూ డాన్సర్సా? డాన్సర్స్ లానే ఉంది. ఫ్యాన్స్ కమ్ డాన్సర్సా మీరు? తెలుసా సరిగ్గా డాన్స్ చేయకపోవాలి. 1 2 3 4 మీకు మీ గురించి చెప్తున్నా, వెనకాల నుంచిన బ్యాచ్. ఆదిత్య హాసన్ గారు మీరేం ట్రై చేయట్లేదు ఒక స్టెప్? నేను యా రెడీ. సంచారమే సాంగ్ ప్లే చేయడమ్మా. శిరీష ప్లీజ్ జాయిన్ ఆఫ్టర్ దట్. ఫస్ట్ వాళ్ళిద్దరు చేసిన తర్వాత మిగతా అందరూ జాయిన్ అవుతారు. నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది బ్రో నువ్వు డాన్సర్ అంటే. ఓకే చూసారు కదా, కరెక్ట్గా కాలు చెయ్యి కదలకపోవాలి. మామూలుగా ఉండదు చెప్తున్నా నేను. నా ఫుల్ కాన్సన్ట్రేషన్ నీ మీదే బ్రో. మనోడు షూస్ చెప్పులు కూడా చెప్పులు కూడా ఇప్పొచ్చాడు, అందుకనే చూస్తున్నా. నా ఫుల్ కాన్సన్ట్రేషన్ అక్కడే. స్టెప్ ఏమైనా చేస్తాడా వాడు? గట్టి డాన్సర్ వారా? ఫస్ట్ ఒక స్టెప్ చేస్తే ఏ స్టెప్ చేసాడో మనం కనుక్కుందాం. యాంకర్ చేయాలంట చేసేయండి. ఓకే ఆదిత్య హాసన్ గారు చేస్తే నేను చేస్తా. నేను ఆదిత్య హాసన్ గారు చేస్తే డాన్స్ చేస్తా, లేకపోతే చేయ. రెడీ? ఓకే ఫస్ట్ ఒక బ్యాచ్. ఆయన రానంటున్నారు. వైష్ణవి చైతన్య గారు పిలిచినా మీరు రాకపోతే ఎలా అసలు? యా రెడీ. రెడీ సంచారమి. బ్యూటిఫుల్ అసలు. టూ గుడ్. థ్యాంక్ యూ బ్రో, చాలా బాగా చేసావు. ఎస్ యూ డిడ్. థ్యాంక్ యూ సో మచ్. ఆనంద్ గారు మీ స్పీచ్ బాకీ ఉంది. నేను చేశాను. ఈ మధ్య ఏ వచ్చేసింది కాబట్టి దాంట్లో వేసేసుకోవచ్చు. నిజంగా సీరియస్గా ఈసారి ఒట్టి తనే చేయాలి. వద్దులేండి, మీరు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయండి. మనం ఇంకో ప్రోగ్రాంలో ప్లాన్ చేద్దాం, కొంచెం ప్రాక్టీస్ చేసి వస్తాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ బ్రదర్స్ సిస్టర్స్ ఎవ్రీబడి. గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చినందుకు ఎక్సర్సైజ్ చేస్తున్నా. కండలు ఎందుకు పోతారా? అరే నువ్వు కొంచెం సేపు గమ్మునుండురా. మనకి ఏమన్నా టేప్ ఇస్తారా? మనకి తీసుకుని రండి, ఆ సెల్లో టేప్ ఏదో ఉంటుంది కదా. అరే మీరు ఇట్లా అరుస్తా ఉంటే ఉన్నది కూడా పోతుందిరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. టీజర్ ఎట్లా నచ్చింది? ఎపిక్ కనిపించిందా? థ్యాంక్ యూ ఫర్ దిస్. ఇది అంటే బేసిక్లీ 3 క్విక్లీ కవర్ చేసిస్తా. నేనేమనుకున్నా అంటే నాకు 3 మెయిన్ థింగ్స్ అబౌట్ దిస్ ఫిలిం ఫర్ మీ. ఇట్ కేమ్, ఒకటేమో రైట్ టైంలో వచ్చింది నాకు.
రైట్ పీపుల్ వీళ్ళందరూ అండ్ రైట్ ఎనర్జీ. రైట్ టైం ఎందుకు అంటున్నా అంటే నేను నరేషన్ విన్నప్పుడు ఆదిత్య మొత్తం చెప్పినాక మనోడు వెళ్ళిపోయిండు ఓ 10 ఛాయలు తాగి. దాని తర్వాత నేను అట్లా చైర్ మీద కూర్చొని వీడైంది నా కథ నాకే చెప్పిండా అని ఒక నిమిషం ఆలోచించాల్సి వచ్చింది. సో బికాజ్ నేను కూడా యూఎస్కి వెళ్ళి చదువుకొని అవే లేదు అప్పుడు బక్కగా ఉండే నేను సో ఆ ఫీలింగ్స్ ఆ ఎమోషన్స్ అన్నీ నాలో ఉన్నవన్నీ నాకే చెప్పిండు. మస్తు రిలేట్ అయినా మీ అందరికీ కూడా చాలా చాలా నాట్ జస్ట్ బికాజ్ యూఎస్ఓ యూకే వెళ్ళి చదువుకోవడం కాకుండా ఆ ఎమోషన్స్ మనందరిలో ఉంటుంది. సో మీరందరూ కూడా బాగా రిలేట్ అవుతారు పక్కా. వెన్ యూర్ సిట్టింగ్ ఇన్ ఆడిటోరియం లైక్ దిస్ అండ్ వాచింగ్ దిస్ ఫిలిం, you will feel so many things about your family, about your partner, about yourself, about responsibilities. So, vetkura aithe. Second thing is right people. Firstly, manodu Aditya, oka unique talent veedu. We are the same age, so I call him Veedu Manodu ani. Sorry, but వాడు అంటే నాకేంటంటే డైరెక్టర్స్లో దెర్ ఆర్ 2 kinds. దెర్ ఆర్ ఒరిజినల్ ఫిల్మ్ మేకర్స్ అండ్ దెర్ ఆర్ ఫిల్మ్ మేకర్స్ హూ గెట్ ఇన్స్పైర్డ్ బై దీస్ ఒరిజినల్ ఫిల్మ్ మేకర్స్. వీడు పక్కా ఒరిజినల్ ఫిల్మ్ మేకర్. ఫ్యూచర్లో చాలా అంటే మీ అందరిట్లో ఎవరన్నా డైరెక్టర్ అవ్వాలనుకుంటే వీన్ని ఇన్స్పిరేషన్ లాగా కూడా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇంకో 2-3 సినిమాలు తీసినాక వేరే వేరే సబ్జెక్ట్స్ కూడా కవర్ చేస్తాడు. బికాజ్ వీన్ రైటింగ్ అసలు ఎక్కడ అంటే చాలా రిలేటబుల్ ఉంటుంది. దట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ యూ సీ ఇన్ అదర్ ఫిల్మ్ మేకర్ సో మచ్. సో దట్స్ అబౌట్ యూ. ఐ వాంట్ టు టాక్ లాట్ అబౌట్ యూ ఆదిత్య. ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు కవర్ చేస్తా. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ టు దిస్ మూవీ ఇస్ ఆన్ దిస్ పోస్టర్ వైష్ణవి. వైష్ణవి నీ గురించి కూడా చాలా మాట్లాడాలి. బట్ ఫర్ దిస్ ఈవెంట్ ఐల్ జస్ట్ సే, నీతోని యాక్టింగ్ ఎప్పుడైనా చేస్తుంటే నేను ఆటోమేటిక్గా ఒక కో-పైలట్ మోడ్లోకి వెళ్ళిపోతా. ఎందుకంటే నాకు అంత ఈజీ అనిపిస్తుంది నీతో యాక్టింగ్ చేయడం. బికాజ్ అంటే ఇట్స్ అబౌట్ కెమిస్ట్రీయో అవన్నీ నాకు తెలియదు, కానీ నీకు భాష చక్కగా వస్తుంది. మేము నాకు ఎప్పుడన్నా అంటే బేబీలో అయినా కానీ ఎపిక్లో అయినా కానీ ఏమన్నా లాంగ్ సీన్స్ ఉన్నా కూడా వీ హ్యావ్ ద కేపబిలిటీ టు డూ ద ఫుల్ సీన్ టుగెదర్. ఇట్లా షార్ట్ బ్రేక్ డౌన్ చేసి కొంచెం కొంచెం చేయాలనేది కూడా ఉండదు. వీ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఆల్ ది ఎమోషన్స్ త్రూ అవుట్. సో అలాంటి యాక్టర్ నాకు నా కెరియర్లో దొరకటం యాజ్ అ కో యాక్టర్, ఐ ఫీల్ సూపర్ ఫార్చునేట్. అండ్ వైషు, యూఆర్ బార్న్ టు బీ అన్ యాక్టర్. ఎందుకంటే యువర్ ఎక్స్ప్రెషన్స్, ద వే యూ అండర్స్టాండ్ థింగ్స్ చాలా ఇన్స్టింక్చువల్. నేను ఏంటంటే ఆదిత్యాన్ని సతాయిస్తా, ఓ 10 క్వశ్చన్లు అడుగుతా ప్రతి టేక్ ముందు. అరే ఇదేంది సీన్ ముందు ఇట్లా అయింది, వాడు ఏం ఆలోచిస్తుండే అది ఇది. ఈమె సీన్ చదివేస్తే వచ్చి చేసేస్తుంది. ఆదిత్య చాలా బాగుండే అంటాడు. I don't understand how she does it, but she does it. So you're a special actor, and I hope you go a long, long way in your career and become a big, big actress. Third, right people. Sitara Entertainments, of course. Ikkada mana Vamshi anna ledu gaani VMR funny. I hope for you all this becomes as big a success, as respectable as films like Sir, Lucky Bhaskar, Mad, Tillu, జెర్సీ ఇవన్నిట్లో ఇంకొక సినిమా యాడ్ అవుతుంది అని నేను అనుకుంటున్నా. ఐ బిలీవ్ అండ్ ఐ హోప్ ఇట్ హ్యాపెన్స్ ఫర్ యూ ఆల్, అండ్ యూ ఆల్ విల్ బీ సూపర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ వన్స్ ఇట్ హ్యాపెన్స్. అండ్ రైట్ ఎనర్జీ ఎందుకంటా అంటే ఈ సినిమాలో నేను ముందన్నట్టు ఒక జాయ్, ఇన్నోసెన్స్, మన చిన్నప్పుడు ఇఫ్ యూ ఆల్ వెంట్ టు కాలేజ్ ఉండే జ్ఞాపకాలు అవన్నీ గుర్తొస్తుంటాయి. నాస్టాల్జియా, ఇలాంటి ఎనర్జీ ఉన్నప్పుడు యూ ఫీల్ లైక్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. ఆడిటోరియంలో కూర్చొని చూసినప్పుడు అరే ఇది మన గురించే కదా, నేను కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చూసినా కానీ ఫీల్ అయినా. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ యూ ఆల్ విల్ డెఫినెట్లీ ఫీల్ డ్యూరింగ్ దిస్ ఫిల్మ్. వెదర్
you have complaints about it or whether you are super entertained by it, avanni pakkan pettese you all will relate to something, family emotions gaani edaina gaani. So that is the energy that it has, and there is so much energy that rest of the team also gave us. Some of them are here. Azim, he doesn't say much, vadu super talented. దెన్ దెర్ ఇస్ హేషామ్ మా ఈవెంట్స్కి వద్దాం అనుకుంటాడు కానీ ఎప్పుడు ఇంకేదో ఈవెంట్ ఉంటుంది. బట్ ఈ సినిమాలో గ్యారంటీ 5 out of 5 songs are brilliant songs. So, Sancharame is just the start. After this, there are really nice songs. Oka love song, heartbreak song, edaina you all will definitely love those songs. Second song ingo 10 days lo vastadi. And there are some people on this on the set, ante mana art director Dheeraj or everyone contributed so much to this film that వీళ్ళందరూ ఒక ఫ్యామిలీలా అయిపోయినారు. అంటే మేము కోవర్కర్స్ కానీ వాళ్ళు మా కింద పని చేసేదని అట్లా ఏం లేదు. వీ ఆల్ బికేమ్ సచ్ గుడ్ ఫ్రెండ్స్ దట్ వీ ఆల్ వాంట్ టు మీట్ అండ్ చిల్. అలాంటి ఎనర్జీ ఉండే సెట్లో. అలాంటున్నప్పుడు యూ ఫీల్ లైక్ గోయింగ్ బ్యాక్ టు షూట్. అరే ఎపిక్ సెమిస్టర్ 2 ఎప్పుడు చేయాలనిపిస్తుంది ఆల్రెడీ నాకు. సో దిస్ ఇస్ ద ఫీలింగ్ ఐ క్యారీ విత్ మీ. And there are some people like here, there's Sirisha here, Dheeraj, Bunty, Agastya, everybody. You all gave your life to this film. There's one more boy. యూకేలో ఎప్పుడన్నా వెళ్తున్నప్పుడు మనకి జనరలీ ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారంటే చిన్న క్రూతో వెళ్ళండి బికాజ్ లాట్స్ ఆఫ్ ఎక్స్పెన్స్ ఉంటుంది. మేము మేబీ 40-45 పీపుల్ వెళ్దాం. సో యూ కాంట్ టేక్ ద హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, యూ కాంట్ టేక్ ఆర్ట్ అసిస్టెంట్స్, అందరం తీసుకోలేం. కాబట్టి there were only 2 ADs for us. One was Sirisha and one boy called Arjun. He's not here. But వాడు అర్జున్ అనేటోడు ఎట్లా ఉరికిండంటే ఈ సినిమా కోసం. వాడు he arranged food for us. He fought with local council. He fought with sometimes even cops. పోయి బతిమలాడి పని చేయించుకున్నాడు వేరే వాళ్ళతోటి. అసిస్టెంట్ డైరెక్టర్ లాగా ఉన్నాడు, ఆర్ట్ డైరెక్టర్ లాగా ఉన్నాడు, కెమెరా థర్మకోల్ పట్టుకుండు. అండ్ వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ హిమ్ టుడే ఇస్ టుమారో ఈస్ గెటింగ్ ఎంగేజ్డ్. I want his parents, his fiancé to feel proud of him because we know that ఇప్పుడు ఎవరైనా వచ్చి నాకు సినిమా అంటే ప్రాణం అని ఈజీగా చెప్పొచ్చు, కానీ అట్లా పనిచేస్తేనే సినిమా అనే ప్రాణం అనేది నిజంగా తెలుస్తుంది. సో అలాంటి వాళ్ళు ఈ సినిమాని క్యారీ చేసిండ్రు. సో మీ అందరికీ అవన్నీ అనిపిస్తాయి సినిమాలో. మేము everything, all the energy that you see in this film, you all will feel. So I want you all to enjoy this. The first semester shuru ayindi ante, just din tarvata chaala undi, and I hope we pass with distinction. And మీ అందరికీ పక్కా టీజర్ నచ్చింది కదా, ఇంటికి వెళ్ళినాక మళ్ళీ చూస్తారు కదా, ట్రైలర్ కోసం వెయిట్ చేస్తారు ఆల్రెడీ. సినిమా హోప్ఫుల్లీ మీరు త్వరలో అనౌన్స్ చేస్తారు. మా ప్రొడ్యూసర్స్తో మాట్లాడుతున్నా. అయిందన్నా? ఓకే, వదినమ్మని కూడా వీల్స్. లాస్ట్ టైం ఏడిపించారు వదిన అని అరుస్తుంటే ఈసారి ఫ్రీగా చెప్పేస్తున్నా వదిన. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్, అండ్ బిగ్గెస్ట్ థ్యాంక్స్ ఇస్ టు ది ఆడియన్స్. You all give your time, energy, efforts into watching films and love us. Okay, nimsam ra. The only thing that we can do is once you leave the theater, oka manchi feeling tho ellalani korukuntam as actors, as directors, as technicians. So please come to the theaters, watch films, enjoy, and we hope we can fulfill your hearts with good films. Thank you for coming, and love you all. ఎన్ని డిమాండ్స్ అబ్బా, గవర్నమెంట్ ముందు కూడా ఎన్ని పెట్టరు కదా మామూలుగా. లేదా అన్ని డిమాండ్స్ పెట్టింది ఇతను మాత్రమే, కాబట్టి నెక్స్ట్ ఈవెంట్లో మీరు కూడా పెట్టండి. థ్యాంక్ యూ. అండ్ మనం Q&A సెషన్ స్టార్ట్ చేసేద్దాము ఆఫ్టర్ దిస్ పిక్చర్. వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా. సో ఆనంద్జీ, మీ నాన్నగారు ఎక్కడున్నారు? అదే సినిమాలో నాన్నగారు రాలేదు, వస్తున్నారు ఆయన నెక్స్ట్ ఈవెంట్లో ఐ థింక్. యా, మీరు యూఎస్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మీకు యువర్ డాడ్ కాల్ చేయడం, మీ రిలేషన్షిప్ గురించి ఇంతకే ఆయనకి తెలుసా?
యుఎస్లో బ్రేకప్ అయిన రిలేషన్షిప్ గురించి. బ్రేకప్ అయిన అవ్వలేదా? సారీ, నేను మాత్రం బ్రేకప్ చేసేస్తున్నాను. బ్రేకప్స్ అలాంటివి లేవు అసలు. ఓకే, క్రేజీ. ఏదో కొంచెం తెలియకుండా తెలిసిపోయినట్టు అనిపిస్తుందిలే మనకి. ఓకే, కూల్. సో నా వీ హ్యావ్ ఎ Q&A సెషన్. ఏదో అబ్బాయి వస్తున్నాడా? Q&A తర్వాత రండి. యా, వెళ్ళేటప్పుడు ఇస్తారు. ఓకే, స్టార్ట్ అండి. ఆదిత్య మీడియాకి హాయ్ అండి. హ్యాండ్ టీజర్ చాలా బాగుందండి. నిశాంత్ హాయ్ అండి ఆదిత్య గారు. హ్యాండ్ సార్ టీజర్ చాలా బాగుంది. అంటే 90స్లో ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారు, లైక్ కంప్లీట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ కంటెంట్ అది ఇది అని. బట్ మీ స్పీచ్లో మొత్తం ఇందాక అనిపిస్తుంది టీజర్ ట్రూగా ఇప్పుడు వాట్ ఈజ్ ఎపిక్ అనే దాన్ని రిప్రజెంట్ చేస్తుందా? బికాజ్ యు ఆర్ ట్రయింగ్ టు ఇంకా ఏదో ఉంటుంది, ఇంకా అది కాదు ఇది కాదు అని చెప్పడానికి ట్రై చేసినట్టు అనిపించింది. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే అనే క్లారిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. మేబీ అంటే నేను ఎంతమంది ఎట్లా ప్రిడిక్ట్ చేస్తారో తెలియదు కదా. నేను కూడా కన్ఫ్యూజ్డ్ ఉండే నేను నైట్ నుంచి ఏం చెప్పాలి, నేను ఎట్లా కన్వే చేయాలని. ఎందుకంటే ఈ స్టోరీకి ట్రైలర్ టీజర్ కట్ చేయడం చాలా కష్టం అండి బేసికల్గా. బికాస్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఐ హ్యావ్ బ్రేక్ క్వైట్ అ లాట్ ఆఫ్ రూల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ ద స్క్రీన్ ప్లే వైజ్. సో నాకు కూడా టీజర్ ట్రైలర్ క్రాక్ చేస్తున్నప్పుడు చాలా కష్టం అనిపించింది. సో ఇప్పుడు నేను ఇంకొక 5 నిమిషాలు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా నేను కన్వే చేయగలుగుతానా లేదా కూడా నాకు తెలియదు. బికాజ్ 90s గురించి కూడా నన్ను అడిగితే నేను సరిగ్గా కన్వే చేయలేకపోయినా. అది ఒక 5 మంది ఒక ఇంట్లో ఉంటారండి అంటే వెళ్ళిపోంటుండే నన్ను అంతే. సో ఇప్పుడు ఇది కూడా నాకు కష్టమే. బట్ వాట్ ఎవర్ ఐ ట్రై. బట్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద ఫిల్మ్ అండ్ ఇట్ హ్యాస్ క్వైట్ అ లాట్ ఆఫ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఆల్సో. అదంతా ట్రైలర్కి పెట్టుకున్నాం. సార్ ఆనంద్ అండ్ అమ్మాయి చేసిన ప్రీవియస్ సినిమా బేబీ చాలా మల్టిపుల్ ఒపీనియన్స్ని ట్రిగర్ చేసింది. సమ్ పీపుల్ ఫిల్మ్ మేకర్ ఏది చెప్పాలనుకున్నారో దాన్ని రెజనేట్ అయ్యారు, కొంతమంది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా కూడా ఫీల్ అయ్యారు. ఈ సినిమా అటువంటి స్కోప్ ఏదైనా ఉంటుందా, లేకపోతే ఏం కన్వే చేయాలనేది చాలా స్ట్రైట్గా కన్వే చేస్తుంది ఆడియన్స్కి? అంటే అది చెప్పలేమండి. ఇప్పుడు అంటే ఇప్పుడు బేబీ డైరెక్టర్ కూడా అట్లా అవ్వాలనుకుంది ఇంటెన్షనల్గా వేరే తర్వాత అట్లా జరిగి ఉండొచ్చు అంతే. ఇప్పుడు దీనికి కూడా నేను ఐ కాంట్ ప్రామిస్ ఎనీథింగ్. బట్ ఆస్కింగ్ ఈ స్క్రిప్ట్ డైరెక్ట్గా ఉంటుందా, లేకపోతే అటువంటి కన్ఫ్యూజన్కి ఏదైనా స్కోప్ ఇచ్చే కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అని? జస్ట్ అట్లేం ఉండదండి. ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ దెర్ ఇట్స్ అ అబ్సల్యూట్ లవ్ స్టోరీ వేర్ దర్ ఇస్ అ ఫ్యామిలీ ఎమోషన్ ఇన్వాల్వ్డ్. ఓకే, దాంట్లో అండ్ ఇట్స్ అ వెరీ లీనియర్ స్క్రీన్ ప్లే ఆల్సో. బట్ మీకు అసలు ఎట్లాంటి డౌట్స్ ఉండవు. బై ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం మీకు దాని మీద ఒపీనియన్ మంచి అయినా చెడ్డ అయినా చాలా క్లారిటీగా ఒక ఒపీనియన్ అయితే ఫామ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి, లుకింగ్ ఫార్వర్డ్. ఆదిత్య గారు ఇక్కడండి, ఇక్కడ హాయ్ అండి. హాయ్ అండి. కిస్ సీన్లో మీరు ఏమిట్లు అనే డైలాగ్ రాయాలని ఎందుకు అనిపించింది సార్? అది క్యాస్ట్ సంబంధించి 2 డైలాగులు పడ్డాయి టీజర్లో. అవునండి. క్యాస్ట్ డిస్కషన్ ఇంకేమైనా ఉంటుందా? 2 డైలాగులు ఒకటే కదండి. అదే కిస్ దగ్గర ఏమింట్లో అని ఒకటి పడింది. అవునండి. క్రిస్టియన్ అని చెప్పేసి నేను హిందువుని అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంది. 2 డైలాగులు పడ్డాయి కదా. క్యాస్ట్ డిస్కషన్ ఇంకేమైనా ఉంటుందా సినిమాలో? అంటే ఐఎమ్ సారీ ఆన్ దర్ బిహాఫ్. బట్ అట్లా అంటే ఇట్స్ అ వెరీ కామెడీగానే ఉంటుంది. అండ్ నేను పెద్దగా మాట్లాడలేను దాని గురించి. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ట్రైలర్ టు వాచ్. ఓకే, ఆనంద్ గారు. ఏం డిమీనింగ్ స్టఫ్ అయితే చాలా క్లీన్ ఫిలిం ఇది. ఎలాంటి జోక్స్ అయినా చాలా క్లియర్ ఉంటాయి. డబుల్ మీనింగ్ కానీ డిమీనింగ్ కాస్ట్ విషయంలో, రిలీజన్ విషయంలో అట్లాంటివి అస్సలు ఏముండవు. దిస్ ఇస్ అంటే మా ఉద్దేశం ఈ టీజర్ కట్ చేయడానికి కూడా ఇప్పటి వరకు మేము చూపించింది కానీ 90s తోటి రిలేట్ అయిన క్యారెక్టర్ ఇది అని. ఇప్పుడు వాట్ వీఆర్ రివీలింగ్ దట్ దిస్ బాయ్స్ లవ్ స్టోరీ విత్ దిస్ గర్ల్. సో అదే మెయిన్ ఇంటెన్షన్ ఈ టీజర్ కట్ చేయడానికి. సో దెర్ ఇస్ నథింగ్ ఎల్స్. మేము కాంట్రవర్సీ ఆర్ ఎనీథింగ్ చేయడానికి అసలు అంటే క్యాస్ట్ గురించి అంటే కాంట్రవర్షియల్గా ఉంటుందని అడిగిరా మీరు ఇందాక? అఫ్ కోర్స్ ఈ టాపిక్ ఇంకేమన్నా ఈ డిస్కషన్ ఉంటుందా సినిమాలో? అంటే అసలు అట్లాంటిది ఏమి ఉండదండి. ఉన్నా కూడా ఇట్స్ జస్ట్ లైక్ దట్. just between 2 characters, something very personal. They don't involve any caste, any religion, nothing. ఓకే, ఆనంద్ గారు, బేబీ సినిమాలో లవ్ స్టోరీ అయినప్పటికీ రొమాన్స్ మిస్ అయింది ఆనంద్ గారి క్యారెక్టర్కి అనేది ఒక ఫీల్ ఉండేది.
అది ఫుల్ఫిల్ చేస్తుందా ఈ సినిమాలో మీ క్యారెక్టర్? బేబీ సినిమాలోనే కాదు, బేబీ సినిమాలోనే కాదు, బేబీ సినిమాలో మీకు అన్యాయం జరిగింది రొమాంటిక్ సీన్లో. అప్పుడు అంటే అన్యాయం అంటే అప్పుడు నా పిల్లరా అని అరవాల్సి వచ్చింది. ఇప్పుడు పిల్ల నా పక్కనే ఉంది ఈ సినిమాలో. సో అలాంటి ఓకే అండి, ఆల్ ది బెస్ట్. ఆదిత్య గారు, కొన్ని టైటిల్స్ ముట్టుకోవడం చాలా రిస్కీ ఫ్యాక్టర్. కొన్ని టైటిల్స్ ముట్టుకోవడం, ఎపిక్ అన్న టైటిల్ ముట్టుకోవడం కూడా అంతే రిస్కీ ఫ్యాక్టర్ అనిపిస్తుంది. అసలు ఆ టైటిల్ రాసేటప్పుడు మీకు లోపల ఇంటెన్షనల్గా లోపల ఏమనిపించింది? యాప్ట్ అనిపించిందండి. రైట్, ఇట్స్ అబ్సల్యూట్లీ యాప్ట్ అండ్ యా ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. లైక్ వెన్ ఐ వాజ్ రైటింగ్ దట్ స్టోరీ, ఆ టైటిల్ మీదనే డిస్కషన్ కూడా ఉంటుంది సినిమాలో. సో జస్టిఫై 100% అవుతుంది. ఇట్స్ వెరీ క్లియర్ ద డిస్కషన్ ఈజ్ ఆల్ అబౌట్ ఎపిక్ అనే ఒక లవ్ స్టోరీ గురించి. దాంట్లో ఎపిక్ అనే ఒక లవ్ స్టోరీ ఎపిక్ ఎప్పుడు అవుతుంది అనే డిస్కషన్ కూడా ఉంటుంది. సో అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. దట్ ఈస్ ద రీజన్ ఆదిత్య హాసన్స్ పిఓవి అనేది కూడా నేను ఎందుకు పెట్టినా అంటే దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ మై పాయింట్ ఆఫ్ వ్యూ అబౌట్ సొసైటీ, ఉమెన్, మ్యారేజ్ సిస్టమ్, లవ్, క్యాస్ట్, క్రీడ్, ఎవ్రీథింగ్. ఇట్స్ అబ్సల్యూట్లీ మై పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ 99% పీపుల్ వుడ్ జస్టిఫై అవుతారు దాంట్లో. 1% ఇంకా ఆబ్వియస్లీ ప్రతి దానికి ఉండేది. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక లవ్ స్టోరీ ఎప్పుడు ఎపిక్ అవుతుంది? సినిమాలు చెప్పినా అండి అదే స్పెషల్గా. అండ్ ఐ కాంట్ రివీల్ దట్ రైట్ నౌ, బట్ మీరు 100% సినిమాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం దాని గురించి. పోనీ మీరు చూసిన ఎపిక్ లవ్ స్టోరీలు ఏంటి? నాదే. ఈ సినిమాలో కడలి అని పేరు పెట్టడానికి, ఆదిత్య అని పేరు పెట్టడానికి ఏదైనా ఉపమానాలలాగా ఏమైనా తీసుకున్నారా? అంటే దిస్ కైండ్ ఆఫ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మై ఓన్ లవ్ స్టోరీ అండి. ఇట్ వాస్ ఫ్రమ్ మై స్కూల్ డేస్ ఆల్సో. 90s నుంచి కాలే తమ్ముడు. సో ఆబ్వియస్లీ ఇప్పుడు యూకే పోయిన తర్వాత, యూఎస్ పోయిన తర్వాత చాలామందికి ఎట్లా ఉంటుందంటే, యూకే పోయి మేము పార్ట్ టైం చేసి ఎంత కష్టపడ్డారు అక్కడ, అదంతా జోక్లు వేస్తుంటారు అక్కడ పోయి స్టూడెంట్స్ పైన, అదంతా అయిపోయింది. ఇంకా అక్కడ కూడా చాలా లవ్ స్టోరీస్ జరుగుతాయి బేసికలీ. అక్కడ ఉండే దాని మీద ఎవరు ఫోకస్ చేయలేం. ఎంతసేపు ఉన్న యూఎస్కి పోయినా యూకే పోయినా స్టూడెంట్స్ వాళ్ళ మీద వాళ్ళు జోక్లు వేసేసుకుంటారు. మా పార్ట్ టైం గురించి, ఎవ్రీథింగ్, అసైన్మెంట్స్ గురించి, జాబ్ గురించి, కష్టాల గురించి, వీసా ఎక్స్టెన్షన్ గురించి, అది వ్లాగ్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి చాలా ఎక్స్పోజర్ వచ్చేసింది. ఐ రియలీ డోంట్ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఎనీథింగ్. ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ అబౌట్ love stories which happen abroad, but how is it related to India also, Indian students also? So అక్కడ కూడా వాళ్ళు యూకే యూఎస్ పోయిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక లవ్ స్టోరీ 100% ఉంటుంది. అది ఎట్లా దాంట్లో మోస్ట్ రిలేటబుల్గా ఎట్లా రాయొచ్చు అని చెప్పి రాసిన. అండ్ క్వైట్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్ మై లైఫ్ ఆల్సో. సో మీరు అడిగిన పేరు కదా, పేరుకి అంటే ఆబ్వియస్లీ యాజ్ ఇట్ ఈస్ పేరు పెట్టలేను కాబట్టి సో ఐ చేంజ్ ద నేమ్. యా. ఆనంద్ గారు, ఆదిత్య కథ చెప్తున్నప్పుడు ఇది నా బయోపిక్ అని మీకు కూడా అనిపించిందని చెప్పారు కదా, ఆ తర్వాత ఏమైనా డిస్కషన్ జరిగిందా మీ ఇద్దరి మధ్య? అంటే కథ అయిపోయిన తర్వాత, కథ నేరేషన్ అయిపోయిన తర్వాత ఎలాంటి డిస్కషన్ జరిగింది? డెఫినెట్లీ డిస్కషన్ జరిగింది. నేను ఫస్ట్ మనోడిని ఒక నరేషన్ అయిపోయాక ఒక 2 days తర్వాత వి మెట్ అగైన్. నేను ఇమీడియట్లీ అడిగిన క్వశ్చన్, అరే నన్ను ఎందుకు అనుకుంటున్నారా ఈ రోల్కి, నేను ఇలాంటి కామెడీ కానీ ఇలాంటి క్యారెక్టర్, వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ యాక్టింగ్ యూ ఎక్స్పెక్ట్, అట్లాంటి డిస్కషన్ ప్రతి సినిమాకి జరుగుతుంది. అండ్ దెన్ వన్ మోర్ డే వీ డిస్కస్డ్ అబౌట్ జస్ట్ దీస్ ఇమోషన్స్. అంటే ఈ సినిమాలో మెయిన్ ఎమోషన్ ఇన్ దిస్ ఫిలిం, ఈ క్యారెక్టర్ ఎట్లా అంటే వాని గురించి వానికే తెలియదు. హీఈస్ లెర్నింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద పీపుల్ అరౌండ్ హిమ్. అంటే ఫ్రెండ్స్ కానీ, లవర్ కానీ, పేరెంట్స్ కానీ వాని గురించి వాడికి చెప్తుండ్రు. So I am also like that in real life. I am someone who just does things with the flow. So I relate to that character that way. So నేను అదే చెప్పిందా మనోడికి, అరే ఇది ఐ వెంట్ టు ద యూఎస్ ఆల్సో లైక్ దిస్. అంటే లోన్స్, రెస్పాన్సిబిలిటీస్, మధ్యలో ఈ లవ్ యాంగిల్ ఒకటి గుర్తొస్తుంది. కానీ లేదు, వీ నీడ్ టు ఫుల్ఫిల్ అవర్ పేరెంట్స్ విషెస్. వాళ్ళు చాలా కష్టపడి, అంటే అక్కడ చదువుకోవాలంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే 20, 30, 40 లక్షలు అవుతుంది. ఇక్కడ చదువుకోవాలంటే మ్యాక్స్ 8 to 15 lakhs అవుతుందేమో. సో ఆ లోన్స్ కట్టడానికి
ఎంత కష్టపడాల్సి వస్తుంది అనేది ఓ యాంగిల్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైమ్ యూ విల్ హ్యావ్ దోస్ థింగ్స్, ఫీలింగ్స్ ఆఫ్ ఫిగరింగ్ అవుట్ లైఫ్ యువర్ సెల్ఫ్. సో దట్ ఈస్ దేర్ ఇన్ దిస్ ఫిల్మ్. మీ లైఫ్లో కడలి ఎవరు? కడలి నేను ఎప్పుడైనా పెళ్ళి చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది నా కడలి ఎవరో. ఆనంద్ గారు, ఇక్కడ అంటే ఈ సినిమా మీ క్యారెక్టరైజేషన్స్ మీది కానీ వైష్ణవి కానీ చూస్తుంటే మీరు అన్నారు ఇంకా రైట్ టైము రైట్ వచ్చిందని చెప్పి, అంటే ఇలాంటి దానికోసం మీరు వెయిట్ చేస్తున్నారా? ఎప్పటి నుంచో చేస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు కానీ బట్ ట్రెండీగా ఒక లవ్ స్టోరీ ఇప్పటి యూత్కి కనెక్ట్ అయ్యేలాగా చాలా, అంటే ఇది మీకు రావడం అనేది ఎట్లా ఫీల్ అవుతుంది మీ వరకు రావడం అనేది? డెఫినెట్లీ హ్యూజ్, ఇట్ ఫీల్ స్పెషల్. అంటే నాకు అంటే మా అన్న ఉండటం వల్ల నేను చాలా లక్కీ అఫ్ కోర్స్. అండ్ ఇప్పటి వరకు నేను ఒక సినిమా కోసం వెతకాలి అనే సిచ్యువేషన్ అయితే రాలేదు. నేను దొరసాని అప్పటి నుంచి నాకు ఏదో విధంగా మంచి సినిమాలు, మంచి డైరెక్టర్లు రావటం, నాతో డిస్కషన్ చేయటం. నేను కొన్ని సినిమాలు రిజెక్ట్ చేసినా అవి మంచి సినిమాలు అయినాయి అంటే ఐ ఫీల్ దట్ అరే వీళ్ళు నా గురించి ఆలోచిస్తున్నా అంటేనే ఐఎమ్ యాడింగ్ సమ్ వాల్యూ. సో అలాంటిది నేను ఆదిత్య కేమ్ బికాజ్ ఆదిత్య నేను ఆల్రెడీ ఆ పాటికి 90s చూసిన. నేను మిడిల్ క్లాస్ మెల్డీస్ అనే సినిమా ఒకటి చేసిన. సో 90s చూసినప్పుడు ఐ ఫెల్ట్ ద సేమ్. మిడిల్ క్లాస్ మెల్డీస్ చేసినప్పుడు ఏ ఫీలింగ్ కలిగిందో 90s అయితే నేను ఇంకా ఎక్కువ రిలేట్ అయినా. సో మనోడు రావటం అండ్ రిలేటబిలిటీ అనే ఫ్యాక్టర్ చాలా అనిపించింది. అండ్ ఐ డోంట్ నో ఆదిత్య వెంట్ టు యూకే, స్టడీడ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో ఐ రిలేటెడ్ ఈవెన్ మోర్. నేను కూడా యూఎస్కి వెళ్ళి చదువుకొని మళ్ళీ జాబ్ చేసి రిటర్న్ వచ్చిన. సో ఐ ఫీల్ స్పెషల్ టు గెట్ దిస్ క్యారెక్టర్. ఆదిత్య గారు, అంటే ఇది ఫస్ట్ సెమిస్టర్, దీని తర్వాత చాలా ఉన్నాయని చెప్పేసి అన్నారు. లైఫ్ స్టోరీస్ లాగానే ఉంటాయా? ఇది అంతవరకు అంటే ఒక కాలేజ్ లైఫ్ వరకు ఉంటుందా, జాబ్ లైఫ్ వరకు ఉంటుందా, ఎక్కడ స్టాప్? కాలేజ్ లైఫ్ వరకు ఉంటుందండి దీని తర్వాత. ఓకే, దెన్ ఇస్ ద ఫైనల్ సెమిస్టర్. ఈ సినిమాకి సెకండ్ పార్ట్ ఉంటుంది. యా రైట్. ఆదిత్య, హాయ్. సో సితారా బ్యానర్కి కొంచెం చిన్న సినిమాల విషయంలో స్పెసిఫిక్గా మ్యాడ్, టిల్లు లాంటి సినిమాలతో ఇట్ హ్యాడ్ ఏ గుడ్ లీనియేజ్. సో ఇప్పుడు ఎపిక్ కూడా అదే లీనియేజ్లో కంటిన్యూ అవుతుందా? లీనియేజ్ అంటే అదే టోన్లో స్మాల్ ఫిల్మ్స్ బిగ్గర్ హిట్స్ కైండ్ ఆఫ్ హిట్ అవుతుందండి. అంటే నేను బేసిక్గా నేనేం చెప్పలేను, అంటే సినిమా వరకు తీసేంత వరకు నేను నమ్ముతున్నా సినిమా హిట్ అవుతుందని. జాన్రా అయితే డిఫరెంట్, లినియేజ్ అంటుండ్రు, నాకు అర్థం కావట్లేదు నాకు కూడా. కానీ స్మాల్ ఫిలిం బిగ్ హిట్ అంటే అది రిజల్ట్ తర్వాతనే అవన్నీ చెప్పుకుంటాం. సేమ్ జాన్రా అయితే కాదు, అవి అవుట్ అండ్ అవుట్ కామెడీస్. మాది ఇట్స్ మోర్ ఆఫ్ లైఫ్ స్టోరీ. లైఫ్ అండ్ వెరీ ఎమోషనల్ కూడా ఉంటుంది చాలా. ఇట్స్ కామెడీ, ఫ్యామిలీ, ఎమోషనల్, ఎవ్రీథింగ్ ఉంటుంది. వైష్ణవ్ గారు, అండ్ రిలేటబిలిటీ విషయంలో యువర్ హెసిటెంట్ యాజ్ వైష్ణవ్ వెల్ అన్నారు కదా. సారీ, రిలేటబిలిటీ విషయంలో యువర్ హెసిటెంట్ యాజ్ వెల్ విత్ ద కరెంట్ ట్రెండ్ ఆఫ్ లవ్ స్టోరీస్ అన్నారు కదా. సో ఆ హెసిటేషన్ అనేది టీజర్తో పోయిందా విత్ ద రెస్పాన్సెస్ యూ గాట్ ఫ్రమ్ ద ఇంటర్నల్ సర్కిల్స్? ఇంటర్నల్గా ఎప్పుడు నేను నమ్మనండి పెద్దగా. ఆబ్వియస్లీ ఆడియన్స్ హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్. లైక్ ఇట్ ఈస్ ఫర్ మీ, లైక్ యునో ఫ్రెండ్స్ అదంతా ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, కానీ ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ హ్యాస్ టు సీ, వాచ్ ఇట్ అండ్ దెన్ సే దే లైక్డ్ ఇట్. సో ఆబ్వియస్లీ ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను చూడాలి, లైక్ హౌ దే ఆర్ గోయింగ్ టు యాక్సెప్ట్ దిస్ ఫిల్మ్ అండ్ ఆల్. వైష్ణవ్ గారు, ఒక క్వశ్చన్. బేబీ టైంలో ఉన్న ఆనంద్కి ఇప్పుడు ఉన్న ఆనంద్కి డిఫరెన్స్ ఏంటి? ఏం అబ్జర్వ్ చేశారు మీరు? ఇప్పటికీ సేమే, కానీ ఇప్పుడు మాకు యాక్టింగ్లో ఇంకా ఎక్కువ కంఫర్ట్ జోన్ వచ్చేసింది. సో నాకు అప్పటికంటే ఎక్కువ ఇప్పుడు తెలుసు. ఓకే, మీకు ఇప్పుడు తెలుసు అన్నారు కదా, మీకు ఇప్పుడు ఈ సినిమాలో చేస్తున్నప్పుడు ఆనంద్ గారితో చేస్తున్న సీన్లు కానీ ఇష్టపడి చేసినవి, కష్టపడి చేసిన సీన్లు అన్నీ ఆన్ లొకేషన్లో ఉంటాయి కొన్ని, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? కష్టపడి చేసిన సీన్లు అయితే ఏం లేవు, అన్నీ చాలా మేము ప్రాక్టీస్ చేసేసుకొని మాకు ఆ కంఫర్ట్ ఉంది కాబట్టి ఫస్ట్ నేను ఇది చేస్తా, సెకండ్ నువ్వు ఇది చేయి, ఓకే దానికి నేను ఇది చేస్తే బాగుంటుంది. సో ఆ డిస్కషన్స్లో మాకు ఆ కష్టం అనేప్పుడు అనిపించలే. ఓకే. ఆల్సో వైష్ణవి, యూ నీడెడ్ ఇమేజ్ చేంజ్ ఓవర్ యాజ్ వెల్ కదా పోస్ట్ బేబీ తర్వాత. సో ఎపిక్ కెన్ బి దట్ image change over was needed for you post baby for Vaishnavi. For Vaishnavi, like
image changeover for whom? For her. According to whom? ఇన్ ద ఆడియన్స్ పర్స్పెక్టివ్ కావచ్చు. అంటే క్యారెక్టర్ బట్టి కెరియర్ అంతా ఒక ఇమేజ్ మెయింటైన్ చేద్దామని ఉండదు అంటే కదా. like how And how she who needed can gauge that? What is the image? No, she needed that. Like who confirms that? Not in That specific. what kind of image she has? కానీ Who confirms it? see I feel The like kind of responses she get from the I think audience. she has been getting a very That's good what response. she needed a change కదా. this film will definitely get that whole positive response. అంటే బేబీలో ఆల్రెడీ యాక్టింగ్ అంతా మెచ్చుకున్నారు. షీ షోల్డర్డ్ దట్ ఫిలిం, అంటే షీ స్కేర్డ్ ఆఫ్ సేయింగ్ ఇట్, ఐఎమ్ సేయింగ్ ఇట్, షీ షోల్డర్ దట్ ఫిలిం సో వెల్. ఇప్పుడు కూడా అలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ రావటం, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ రావటమే వెరీ రేర్. అంటే ఇయర్లో కొన్ని వస్తాయేమో, అలాంటిది ఇన్ స్పాన్ ఆఫ్ 3 years 2 తనకు రావటం, I think she also should feel special. I hope you are. But this character is superbly written and superbly performed, superbly designed as well visually and everything. So మీరన్న ఇమేజ్ మేకోవర్ అంటే ఇక్కడున్న ప్రతి ఆడియన్స్కి ఆనంద్ అంటే వాళ్ళ మైండ్లో ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది, సేమ్ ఒపీనియన్ అయితే ఉండదు కదా. అది ఏ యాక్టర్కైనా ఉంటుంది. సో వీ డోంట్ కంట్రోల్ ఇమేజ్, వీ మేక్ మూవీస్ అండ్ యూ కంట్రోల్ ద ఒపీనియన్ దట్ యూ హ్యావ్ ఆన్ అస్. ఆనంద్ గారు, ఇక్కడ విజయ్ గారు కెరీర్ స్టార్టింగ్లో కూడా, అన్నయ్య గారు కూడా కామన్ మ్యాన్ లాగా ఉండే సబ్జెక్ట్స్ని ఎంచుకునేవారు, అలాంటి పాత్రలు చేయడానికి కాస్త ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చేవారు. ఇప్పుడు ఆయన బిగ్ టికెట్ మూవీస్కి వెళ్ళిపోయారు. సో ఆ లోటుని మీ వైపు నుంచి తీర్చాలి అని చెప్పేసి, అంటే మీకు అలాంటి ఇంట్రెస్ట్ ఉందా? అన్నయ్య మీరు డిస్కషన్ ఎట్లా ఉంటుంది మీ కామన్ మ్యాన్ రోల్స్ని చేయటం? అట్లా డిస్కషన్ పర్టికులర్లీ ఏమి ఉండదు. అంటే నేను ఇలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నా అనేది ఉండదు. బట్ యాక్చువల్లీ నాకు ఎప్పుడూ ఓవర్ ద టాప్ క్యారెక్టర్స్ ఏం రాలేదు. నాకు వచ్చేవన్నీ కూడా, అంటే నాకు ఏదైనా రిలేటబుల్ ఫేస్, ఒక బాయ్ నెక్స్ట్ డోర్ ఫేస్ ఉంది కాబట్టి నాకు అలాంటి క్యారెక్టర్స్ వస్తాయి. కానీ బాయ్ నెక్స్ట్ డోర్లోనే 1 million స్టోరీస్ చెప్పొచ్చు. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ ఏబుల్ టు డూ దోస్ ఫిల్మ్స్. వైష్ణవ్ గారు, యాక్చువల్గా ఇప్పుడు అమ్మాయిలంతా సో ఆధునిక యూత్లు అనేవాళ్ళు మగాళ్ళని డామినేట్ చేస్తూ, అంటే వీళ్ళకన్నా ఎక్కువగా బయట తిరుగుతున్నారు, అంటే బయట వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు బతకగలుగుతున్నారు. మీన్స్ అంటే ఇంతకుముందు కన్నా ఇప్పుడు ఇండిపెండెంట్గా ఓపెన్గా ఉండగలుగుతున్నారు కదా. సో మీరు తీసుకున్న బ్యాక్డ్రాప్ కూడా అది ఇంకా చాలా అడ్వాన్స్డ్ ఇదిలో ఉండే ఏరియా, అంటే లండన్, యూకే అదంతా. సో దీంట్లో మీ క్యారెక్టర్ అనేది ఎంతవరకు మన ఈ సొసైటీకి రిలేటబుల్గా ఉంటుంది ఈ దీనికి? అమ్మాయిలు ఇండిపెండెంట్గా ఉండాలి కదా సార్. ఈ సినిమాలో కూడా ఆ అమ్మాయి ఇండిపెండెంట్గా ఉంటుంది, మరి ఓవర్ బోర్డ్ అట్లే ఉండదు. ఆ అమ్మాయికి లైఫ్కి, ఆ అమ్మాయి లీడ్ చేసిన లైఫ్కి ఎంతవరకు ఫ్రీడమ్ కావాలనుకుంటుందో అంతే ఉంటుంది. సో ఈ కడలి లాంటి అమ్మాయిలు కూడా చాలామంది బయట ఉన్నారు. అది ఈ సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది, అరే ఆ అమ్మాయి కూడా ఇట్లనే కదా అని. సో యా. సో డైరెక్టర్ గారు, యాక్చువల్గా అంటే ఎప్పుడు లవ్ స్టోరీస్ సంబంధించి బాయ్స్ లవ్ స్టోరీస్ పోర్ట్రే చేస్తున్నప్పుడు అమ్మాయిని అంటే అమ్మాయిని కొంచెం, అంటే అబ్బాయి విక్టిమ్ లాగా అమ్మాయి తరపు నుంచే జరిగింది అన్నట్టు చూపిస్తుంటారు మామూలుగా. ఈ సినిమాలో మీరు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించారు? ఇద్దరి పాత్రలకు ఎలా న్యాయం చేశారు, మేల్ ఫీమేల్? ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండదండి సినిమాది. బేసికలీ బోత్, ఇట్ బ్యాలెన్స్ బోత్. సో బేసికలీ మీరు ఏ పర్స్పెక్టివ్లో అడిగారో నాకు కొంతవరకు అర్థమైంది. సో బేసికలీ ఇఫ్ దెర్ ఈస్ ఒక రిలేషన్షిప్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే, అక్కడ ఏదైనా ఒక అమ్మాయి వల్ల తప్పు జరిగితే యూ కాంట్ బ్లేమ్ ద హోల్ జెండర్. ఓకే, వన్ పర్టికులర్ సిచ్యువేషన్లో ఒక అమ్మాయి చేసింది, ఒక అబ్బాయికి ఒక అమ్మాయి మధ్యలో ఒక అబ్బాయి తప్పు చేస్తే దట్ పర్టికులర్ బాయ్ ఆర్ ఎ మ్యాన్ మేడ్ ఎ మిస్టేక్. ఇట్స్ నాట్, యూ కాంట్ జస్ట్ పుట్ ఇట్ టు ఎ జెండర్. గాట్ ఇట్? సో ఇక్కడ ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ సైడ్, ఇట్స్ వెరీ క్లియర్. అండ్ ఇప్పుడు బాగా ఫేమస్ కదా రెడ్ ఫారెస్ట్, గ్రీన్ ఫారెస్ట్, రెడ్ ఫ్లాగ్, గ్రీన్ ఫ్లాగ్. వీళ్ళిద్దరూ గ్రీన్ ఫారెస్ట్లు సినిమాలో. వీళ్ళిద్దరు సైడ్కి వెళ్ళి మీరు ఇట్లా మచ్చబెట్టడానికి ఏముండదు. ఇద్దరు పర్ఫెక్ట్ ఉంటారు సినిమాలో, ఒక్కరు కూడా ఏం తప్పు చేయరు. అకార్డింగ్ టు మీ అది తప్పు కాదు. అంటే అన్న నన్ను చూడగానే విక్టిమ్లా అనిపిస్తున్నా, ఎందుకన్నా అట్లా చేస్తారు?
మంచోళమే అన్న మేమంతా. మీ క్యారెక్టర్ కూడా ఇప్పుడు మీరు ఈ సినిమాలో చూస్తే ఆధునిక అంటే ట్రెండీ ఇదిలా కనిపించారు, ప్లస్ మీరు గొంగడి అది కూడా వేసుకొని ఒక ఇదిలో కనిపించారు. సో ఈ వేరియేషన్ అనేది ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్? అది సినిమాలో ఉండదండి. సినిమాలో బేసికల్గా ఆయన దాంట్లో సినిమాలో గోరెటెంకన్న గద్దర్ ఎస్పెషల్లీ తెలంగాణ ఫోక్ ఫ్యాన్. సో దాన్ని చెప్పడానికి సినిమాలో మేము ఒక అనౌన్స్మెంట్ వీడియో చేసినాం. ఆ వీడియో సినిమాలో ఉండదు, జస్ట్ ఆ క్యారెక్టరైజేషన్ అదంతా చూపించడానికి చేసిన వీడియో. ఆ క్యారెక్టర్ ఇన్నర్ రిప్రజెంటేషన్ ఆ కాస్ట్యూమ్ ద్వారా చూపించినాం అంతే, అది సినిమాలో వేరేలా ఉంటుంది అంతే. ఆనంద్ బ్రో, అదే మీకు సినిమాకి గ్యాప్ వస్తుంది, ఇప్పుడు కూడా 2 years అబోవ్ అయింది, ఎందుకు రీజన్ ఏంది ఇంత గ్యాప్ రావడానికి? అంటే కొన్ని యూ కాంట్ కంట్రోల్ ఎవ్రీథింగ్ కదా, కొన్ని అట్లా జరిగినాయి. బట్ యాక్చువల్లీ ఈ సినిమా ఒకటి అయిపోయింది, తక్షకుడు అనే సినిమా ఒకటి అయిపోయింది, ఇంకో సినిమా కూడా సగం అయిపోయింది. సో ఆల్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్ విల్ కమ్ అవుట్ నౌ. త్వరలో యాక్చువల్లీ 3 years అయిపోతుంది బేబీ వచ్చి. సో ఐ మీన్ I'm happy, I'm getting so many movies, I'm not complaining. More than volume of films, I want to do good films, ante. రష్మిక మీ ఇంట్లోకి వచ్చినాక మీలో వచ్చిన మార్పు ఏంటి మీ ఫ్యామిలీలో? ఏంటిది? రష్మిక మీకు ఇంట్లోకి వచ్చాక మీ ఫ్యామిలీలో వచ్చిన మార్పు ఏంటి? చాలా అంటే అఫ్కోర్స్ చాలా పాజిటివ్ ఎనర్జీ షీ ఆల్వేస్ క్యారీస్, షీఈ్ అ వెరీ సపోర్టివ్ పర్సన్. సో తను వచ్చినాక ఇంకా ఇంట్లో లైక్ దట్ ఫీలింగ్ బ్రైట్నెస్ అనేది చాలా పెరిగింది. సో యా, ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆదిత్య గారు, హాయ్. మీరు అన్ఫినిష్డ్ స్టోరీ అని చెప్పారు. ఆనంద్ ఇప్పుడే బయటికి వెళ్ళి మంచి ఫీల్తో వెళ్తాను చెప్పారు. సాధారణంగా తెలుగు సినిమా అంటే చివరిలో హ్యాపీ ఎండింగ్తో మంచి ఫీల్ వస్తూ ఉంటుంది. ఇక్కడ ఇన్కంప్లీట్ స్టోరీతో ఒక మంచి ఫీల్ ఎలా వస్తుంది? That's a brilliant question. Thank you for asking this. It's a very nice detail that you figured out. And basically, దీనికి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్. ఇట్స్ అ వెరీ బోరింగ్ ఎక్స్ప్లెనేషన్. ఐమ్ గివింగ్ అ డిస్క్లైమర్ బిఫోర్. సో బేసికల్గా స్టోరీ ఎట్లుంటుందంటే ఒక స్టార్ట్, ఒక మిడ్, ఒక ఎండ్ ఉంటుంది. ఏ సినిమాకైనా ఒక స్టార్ట్ వస్తుంది, ఒక క్యారెక్టర్ ఇట్లుంటాడు, ఆయనకు ఒక కష్టం వస్తుంది, ఆ కష్టం యాంప్లిఫై అవుతుంది ఇంటర్వెల్కి. తర్వాత దాని మీద ఆయన ట్రై చేస్తూ ఎండింగ్ ఒక స్టోరీ వస్తుంది బేసికలీ. చెప్తున్నా ఒక నిమిషం. అయితే ఏమైందంటే ఆ ఎండింగ్ వచ్చే వరకు మనం ఏం చేస్తామంటే శుభం అని వేసి ఒక స్టోరీ, పూర్తి స్టోరీ చూసినాం అన్న ఒక ఫీలింగ్ ఇస్తాం. సో నేను ఈ సినిమా రాస్తున్నప్పుడు కూడా వాట్ ఐ ఫెల్ట్ వాజ్, ఇప్పుడు 90s చూసినా కూడా వెన్ ఐ వాజ్ రైటింగ్ ఐ డోంట్ వాంటెడ్ టు పుట్ one ending to a film because there are love stories. That is the reason it has 2 parts. One, love stories la కానీ లైఫ్లో కానీ ఒక స్టోరీ, ఒక అమ్మాయిని చూస్తాం, నచ్చుతుంది, పెళ్లి చేసుకోవాలి అంటే అమ్మాయి మనం తిరిగి లవ్ చేస్తే చాలా అనుకుంటాడు. ఫస్ట్ హర్డిల్ అది ఉంటుంది, అది అయిపోయిన తర్వాత ఇద్దరికి డిఫరెన్సెస్ వస్తాయి కొన్ని రోజులు. అరే ఇద్దరం నార్మల్గా ఉంటే చాలరా అనిపిస్తుంది. కొన్ని రోజులకి ఒక బాండింగ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత పెళ్లి చేసుకుందామంటే ఇంట్లో ఒప్పుకోరు. సో మళ్ళీ అదొక జర్నీ స్టార్ట్ అవుతుంది. తర్వాత వాళ్ళిద్దరూ ఇంట్లో ఒప్పించుకొని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ లవ్ స్టోరీ ఎండ్ అయిపోయిందని మీ ఫీల్ అవుతారా? లేదు కదా, కంటిన్యూ అవుతుంది. సో యూ కాంట్ టెల్ దట్ టిల్ దే డై. యువర్ స్టోరీస్ విల్ నెవర్ ఎండ్. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ త్రూ దిస్ ఫిలిం, దట్ దెర్ ఈస్ నో ఎండింగ్ టు లవ్ వెన్ ఇట్ ఈస్ అన్ అన్ఫినిష్డ్ స్టోరీ. మన స్టోరీలు అన్నీ కూడా డెత్ తోటే ఎండ్ అవుతుంది కదా, బికాజ్ లైఫ్ అనేది ఇట్ గోస్ ఆన్ అండ్ ఆన్. సో దట్స్ వాట్ వన్ పర్సనల్ క్వశ్చన్, చాలా డీప్గా చెప్పారు ఆన్సర్. మీరు కనీసం 2-3 సార్లు లవ్లో పడి ఉంటే కానీ జరిగి ఉంటుంది అది. మీరు ఎన్నిసార్లు పడ్డారు? ఒక్కటే సార్ అండి. దట్ వాజ్ వన్ లవ్ వెన్ ఐ వాజ్ ఇన్ UK. దట్స్ ఇట్. అపార్ట్ ఫ్రమ్ దట్ నెవర్. సక్సెస్ ఇట్స్ టూ పర్సనల్. సినిమా టాక్. ఆదిత్య గారు, ఇక్కడ లండన్ పోతా ఎక్సైజ్ చేస్తా అనే విధంగా ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది టీజర్. రేపొద్దున యూత్ అంతా అదే చెప్పేలాగా. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, యాక్చువల్గా టీజర్లో ఆదిత్య పేరెంట్స్ని చూపించారు. అయితే ఎంత పార్ట్ షూటింగ్ లండన్లో ఉంటుంది, ఎంత పార్ట్ అక్కడ ఇండియాలో ఉంటుంది? అది మెజారిటీ ఆఫ్ సినిమా లండన్లోనే ఉంటుంది. అంటే వీ షార్ట్ ఫర్ 45 days ఇన్ లండన్. సో చాలా మటుకు సినిమా లండన్లోనే ఉంటుంది. అంటే 90% సినిమా లండన్లోనే ఉంటుంది. ఆదిత్య పేరెంట్స్ లండన్ రావడం అది ఇంకా నేను రాయలేదండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఆనంద్ గారు, సో బేసిక్గా బేబీ మూవీలో సెకండ్ హీరో కొంచెం లాస్ట్లో విలన్ క్యారెక్టరైజేషన్ ఇట్లా చూపించారు. అంటే
సినిమాలో విలన్ లేరండి. లవ్ ఫెయిల్యూర్ అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్ అట్లా అని చెప్పి చూపించారు కదా బేబీ మూవీలో. సో ఈ మూవీలో మీకు ఎవరైనా ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ ఏదన్నా ఉంటాయా? వన్ థింగ్, బేబీ సినిమాలో కూడా ఎవ్వరు విలన్ కాదు. నేను విలనే, తను విలనే, విరాజ్ కూడా విలనే. మేము మా లైఫ్ని డిస్ట్రాయ్ చేసుకున్నాం డెసిషన్ మేకింగ్ వల్ల. ఈ సినిమా అలాంటి క్యారెక్టర్ ఏం లేదు. ఇది జస్ట్ పర్సనల్ లవ్ స్టోరీ బిట్వీన్ టూ పీపుల్. వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు, దాని నుంచి ఎలా బయటకు వచ్చిండ్రు, ఏం డెసిషన్స్ తీసుకున్నారు, ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి లైఫ్లో అనేది. అండ్ అట్లాంటిది అయితే ఏం లేదు. థ్యాంక్ యూ మీడియా. మీ ప్రశ్నలకి ఇంతటితో ఈ కార్యక్రమం ఇక్కడితో సమాప్తం. టీజర్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. దాని తర్వాత ఇంకొక పాట, దాని తర్వాత ఇంకొక ట్రైలర్ వస్తుంది. సో ఎస్, దాని తర్వాత ఎపిక్ వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అనేది తొందరలో మీ అందరికీ తెలుస్తుంది. థ్యాంక్ యూ. అండ్ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.